Hey everybody, I'm Anita and I'm here to tell you all the difference between two words. ఇంగ్లీష్లో టూ వర్డ్స్ ఉన్నాయి, అంటే ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేసే వర్డ్స్ ఉన్నాయి టూ. అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేసే వర్డ్స్ కూడా చాలా ఉన్నాయి, అందులో టూ ఉన్నాయి. అది మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. అవేంటి, ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. మీకు విషయం చెప్పనా, జనరల్గా క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళు మేము రోజు ఒక 10 వర్డ్స్ ఇవ్వండి మేము నేర్చుకుంటాం, రోజు ఒక 15 వర్డ్స్ ఇవ్వండి మేము నేర్చుకుంటాం, రోజు 100 వర్డ్స్ నేర్చుకున్నా వాటి వల్ల ఇంతే ఉపయోగం ఉంటుంది. వర్డ్స్ ఎలా నేర్చుకోవాలి తెలుసా, మీరు రోజు 1-2 వర్డ్సే నేర్చుకోండి, కానీ వాటిని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలి అని ఖచ్చితంగా రావాలి మనకి. ఒక వర్డ్ మీనింగ్ తెలిస్తేనే సరిపోదు, హౌ టు యూజ్ దాట్ ఇన్ అ సెంటెన్స్. ఒకే వర్డ్ యూజ్ చేస్తూ ఒక 10-15 సెంటెన్స్లు ఓన్గా రాసుకోండి. ఏ ఒక్క కొత్త వర్డ్ మీకు కనిపించినా వదిలిపెట్టకుండా ఫస్ట్ మీరు చేయాల్సిన పని దాని మీనింగ్ తెలుసుకోవడం. ఓకే, నాకు మీనింగ్ అర్థమైంది, వదిలేయకూడదు. మీకు అవి సెంటెన్సెస్లో రావాలి కదా, మాట్లాడడం రావాలి. అప్పుడు ఏం చేయాలి, ప్రతి వర్డ్ని ఒక మినిమం ఒక 10-15 సెంటెన్సెస్లో ఎట్లా వాడాలి అని తెలుసుకున్నామంటే ఇంకా సెట్. ఎక్కడ వాడాల్సి వచ్చినా కూడా ఆ పదం ఒకటే కాదు, ద ఓల్ సెంటెన్స్ మనం కలెక్ట్ చేసుకున్న ఓల్ సెంటెన్స్ మనకు గుర్తొస్తుంది. దిస్ ఇస్ ద బెస్ట్ టిప్ దట్ యూ కెన్ ఫాలో. సరే, అయితే మరి ఈరోజు మీరు నేర్చుకోబోతున్న, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న 2 వర్డ్స్ ఏంటంటే రిమెంబర్, రిమైండ్. ఇది ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఈజీగానే అనిపిస్తుంది కానీ తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటాం. రిమెంబర్ ఎప్పుడు యూస్ చేయాలి, రిమైండ్ ఎప్పుడు యూస్ చేయాలి, రిమైండ్ ఆఫ్ అని ఎప్పుడు యూస్ చేయాలి, సెంటెన్సెస్ ఏంటి. సో వర్డ్ ఒకటే చెప్పి వదిలేను, చాలా సెంటెన్సెస్ ఎగ్జాంపుల్లో ఇస్తాను. మీరు ఏం చేయాలి, అగైన్ నోట్ చేసుకోవాలి, దట్స్ ఇట్. నోట్ చేసుకోవాలి, యూస్ చేయడం స్టార్ట్ చేయాలి, దాట్స్ ఆల్ యూ హ్యావ్ టు డూ. రిమెంబర్ మనకందరికీ ఫెమిలియర్ వర్డే. ఏంటి, గుర్తు పెట్టుకోవడం. రిమెంబర్ మీ, రిమెంబర్ హిమ్, రిమెంబర్ ద ప్రోగ్రామ్, ఇలా అంటూ ఉంటాం. గుర్తుపెట్టుకో, ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకో, నన్ను గుర్తుపెట్టుకో, రిమెంబర్ ఎవ్రీథింగ్, అంతా గుర్తుపెట్టుకో. రిమెంబర్ ద క్వశ్చన్ గుర్తుపెట్టుకో, రిమెంబర్ ది ఆన్సర్స్. ఇలా ఏదైనా గుర్తుపెట్టుకో అని చెప్పాలంటే రిమెంబర్ అని చెప్పొచ్చు, దాట్స్ ఈజీ. రిమైండ్ అంటే గుర్తు చేయడం. మనం చాలాసార్లు మనకు తెలియకుండానే గుర్తు చేయి, ఎవరికైనా ఏదైనా గుర్తు చేయని చెప్పడానికి రిమెంబర్ ఇట్ అంటున్నారు. నేనే విన్నాను చాలాసార్లు చాలామంది అనడం. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ అనమాట. రిమైండ్ అని అంటే దాని అర్థం ఏంటంటే గుర్తు చెయ్యి, ఎవరికైనా ఏదైనా గుర్తు చేయడం. నాకు ప్రోగ్రామ్ ఉంది, నేను మర్చిపోతా, నాకు తెలిసి నేను మర్చిపోతా. సో నేను మా వాళ్ళకి చెప్పాలన్నమాట, నాకు ఒకసారి గుర్తు చేయవా, నాకు ఆ ప్రోగ్రామ్ ఉంది 2 o'clock అని గుర్తు చెయ్యి. ఇప్పుడు రిమెంబర్ మీ అనొచ్చా, నేను రిమెంబర్ మీ దట్ ఐ హ్యావ్ అ ప్రోగ్రామ్ అనొచ్చా? నో రైట్, ఎంత సిల్లీగా ఉంది కదా. ఇక్కడ ఏమనాలి, ప్లీజ్ రిమైండ్ మీ దట్ ఐ హ్యావ్ అ ప్రోగ్రామ్, రిమైండ్ మీ అనాలి. రిమైండ్ మీ, గుర్తు చెయ్యి. రిమైండ్ మీ అంటే గుర్తు చెయ్యి. రిమైండ్ మీ ఇంకా కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, దాట్ ఐ హ్యావ్ అ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ ఉందని గుర్తు చెయ్యి. ఏది ఇంకా ఇప్పటి నుంచి గుర్తు చెయ్యి అని చెప్పాలన్నా కూడా రిమైండ్ మీ అని చెప్పొచ్చు. ఇది ఒక సెంటెన్స్, చాలా మాట్లాడడం రావాలంటే చాలా సెంటెన్సెస్ ఉండాలి కదా, ఇవి కూడా నోట్ చేసుకోండి. నువ్వు గుర్తు చేయకపోతే నేను మర్చిపోతా, ఇలా చెప్పాలంటే ఎలా చెప్తారు, నువ్వు గుర్తు చేయకపోతే నేను మర్చిపోతా. ఇఫ్ యూ డోంట్ రిమైండ్ మీ ఐ విల్ ఫర్గెట్. ఇఫ్ యూ డోంట్ రిమైండ్ మీ ఐ విల్ ఫర్గెట్, మర్చిపోతా. ఇంకా ఏం చెప్పొచ్చు, రిమైండ్ గుర్తు చెయ్యి. ఇఫ్ యూ ఫర్గెట్ టు రిమైండ్ మీ ఐ విల్ ఆల్సో ఫర్గెట్. ఇఫ్ యూ ఫర్గెట్ టు రిమైండ్ మీ, గుర్తు చేయడం నువ్వు మర్చిపోతే నేను కూడా మర్చిపోతాను అన్నట్టుగా. ఇక్కడ ఐ విల్ ఫర్గెట్ అనే అనాలా, ఐ మే ఫర్గెట్ అని కూడా అనొచ్చు. మర్చిపోతానేమో, మర్చిపోవచ్చు. ఇఫ్ యూ డోంట్ రిమైండ్ మీ ఐ మే ఫర్గెట్, మర్చిపోతానేమో అన్నట్టుగా అనమాట. మే పెట్టామంటే ఎనీథింగ్ ఈజ్ ఫైన్, మే కూడా యూస్ చేయొచ్చు, ఐ విల్ ఫర్గెట్ కూడా యూస్ చేయొచ్చు. You should always be reminding. ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉండాలా నీకు అనండి. ఎలా అంటారు,
గుర్తు చేస్తూనే ఉండాలి నీకు ఎప్పుడు. షుడ్ ఐ ఆల్వేస్ రిమైండ్ యూ అనాలి. షుడ్ ఐ ఆల్వేస్ రిమైండ్ యూ, షుడ్ ఐ రిమైండ్ యూ ఆల్వేస్ అట్లా కూడా ఓకే. దీన్నే గుర్తు చేయాల్సి వచ్చింది అని చెప్పండి, ఇది కాదు. ఇంకొక సెంటెన్స్, అతనికి నేను గుర్తు చేయాల్సి వచ్చింది, అతను మర్చిపోయాడు, నేను గుర్తు చేయాల్సి వచ్చింది అంటామా? ఎట్లా? ఏది చేయాల్సి వచ్చింది అని చెప్పాలన్నా ఐ హ్యాడ్ టు అంటాం. ఐ హ్యాడ్ టు రిమైండ్ హిమ్. హీ యాక్చువల్లీ ఫర్గాట్ అబౌట్ ద ప్రోగ్రామ్, యూనో. ఐ హ్యాడ్ టు రిమైండ్ హిమ్. నేను గుర్తు చేయాల్సి వచ్చింది. నువ్వు గుర్తు చేయాల్సిందే అని చెప్పాలంటే యూ హ్యావ్ టు రిమైండ్ మీ, యూ హ్యావ్ టు రిమైండ్ మీ. లేదంటే యూ షుడ్ రిమైండ్ మీ అని కూడా అనొచ్చు. యూ షుడ్ రిమైండ్ మీ, యూ హ్యావ్ టు రిమైండ్ మీ, యూ నీడ్ టు రిమైండ్ మీ. యూ నీడ్ టు అంటే గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సెంటెన్సెస్లో ప్రతి ఒక్క వర్డ్ పెడుతూ నేర్చుకున్నామంటే కనుక ఏ కొత్త వర్డ్ అయినా ఈజీగా గుర్తు పెట్టుకోగలుగుతాం. ఈ సెంటెన్స్ చెప్పండి. నువ్వేమీ నాకు గుర్తు చేయక్కర్లేదులే, నేను గుర్తు పెట్టుకోగలను. ఇలా చెప్పండి. You don't have to remind me. You don't have to remind me. I can remember. ఇలా అంటుంటామా? నువ్వేమీ నాకు గుర్తు చేయక్కర్లేదులే, నాకు గుర్తుంది, అలా అంటూ ఉంటాం కదా. ఎట్లా? ట్రై చేయండి. యూ డోంట్ హ్యావ్ టు అని చెప్పాలి. యూ డోంట్ హ్యావ్ టు రిమైండ్ మీ. ఐ కెన్ రిమెంబర్, నేను గుర్తు పెట్టుకోగలను. ఐ కెన్ రిమెంబర్, యూ డోంట్ హ్యావ్ టు రిమైండ్ మీ అంట. రిమైండ్ హిమ్ టు అని కొన్ని సెంటెన్సెస్ చెప్పొచ్చు. రిమైండ్ హిమ్ టు గెట్ సమ్ గ్రాసరీస్, రిమైండ్ హిమ్ టు కమ్ హోమ్ ఎర్లీ, రిమైండ్ హిమ్ టు కాల్ సమ్వన్, రిమైండ్ హిమ్ టు అటెండ్ అని చెప్పి రిమైండ్ హిమ్, రిమైండ్ హర్ అట్లా ఏదైనా వాడొచ్చు. రిమైండ్ హిమ్ టు అని చెప్పి వర్బ్ ఏదైనా V1లో పెట్టి చెప్పొచ్చు. రిమైండ్ హిమ్ టు కమ్ హోమ్ క్విక్లీ. తొందరగా రమ్మని రిమైండ్ చేయి. ఇక్కడి వరకు చెప్పి పక్క V1 ఏదైనా చెప్తూ ఉండొచ్చు అనమాట. రిమైండ్ హిమ్ టు గెట్ సమ్ గ్రాసరీస్ ఇలా చెప్పాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ ఎవ్రీథింగ్, కొన్ని చెప్పాను కదా, అవన్నీ మీరు నోట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే రిమైండ్ ఆఫ్ అని ఎప్పుడు యూస్ చేస్తాం, దాని మీనింగ్ ఏంటి అని క్లియర్గా అర్థం చేసుకోండి, ఓకే. రిమైండ్ ఆఫ్ అంటే ఎవరికైనా ఏదైనా గుర్తొచ్చేలా చేయడం బై సంథింగ్ అనమాట. లేదంటే ఏదైనా ఆలోచించేలా చేయడం, వేరే వాళ్ళని ఏదైనా ఆలోచించేలా చేయడం. ఇది సెంటెన్సెస్లోనే అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి డెఫినేషన్లు ఎన్ని చెప్పినా వేస్ట్. కానీ నేను ఒక మ్యూజిక్ విన్నాను అనుకోండి, నేను చిన్నప్పుడు ఎప్పుడో వినేదాన్ని ఆ మ్యూజిక్, మళ్ళీ నాకు రీసెంట్గా ఎక్కడో ప్లే అవ్వడం నేను విన్నాను. దట్ మ్యూజిక్ అప్పుడే చెప్పొచ్చు, దట్ మ్యూజిక్ రిమైండ్స్ మీ ఆఫ్ మై చైల్డ్హుడ్ అని చెప్పొచ్చు. దట్ మ్యూజిక్ reminds me of my childhood. అంటే మ్యూజిక్ తన్ను గుర్తు చేసుకునేలా చేసింది, లేదంటే ఆలోచించేలా చేసింది నా చైల్డ్హుడ్ గురించి. ఏదైనా అలా గుర్తు చేయడం లేదంటే ఆలోచించేలా చేయడాన్ని రిమైండ్స్ ఆఫ్ అని అంటాం. రిమైండ్స్ మీ ఆఫ్, రిమైండ్స్ హిమ్ ఆఫ్, ఇట్లాంటివి వస్తాయి. రిమైండ్ ఆఫ్ తర్వాత ఒక ప్రనౌన్ వస్తుందన్నమాట. ఆ మ్యూజిక్, ఆ పర్టికులర్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది నా చిన్నతనాన్ని గుర్తు చేసుకునేలా చేసింది అని. నా ఫ్రెండ్ ఒక పర్ఫ్యూమ్ యూస్ చేసేది, అది చాలా రేర్గా దొరుకుతుంది. మళ్ళీ నాకు అట్లాంటి పర్ఫ్యూమ్ ఒకటి స్మెల్ తగిలింది అనుకోండి, నేను స్మెల్ చూసాను సమ్వన్ అట్లా వెళ్తూ ఉన్నప్పుడు, దట్ స్మెల్ ఆర్ దట్ పర్ఫ్యూమ్ రిమైండ్స్ మీ ఆఫ్ మై ఫ్రెండ్. దట్ పర్ఫ్యూమ్ రిమైండ్స్ మీ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే ఆ పర్ఫ్యూమ్ నన్ను నా ఫ్రెండ్ని గుర్తు చేసుకునేలా చేసింది, లేదంటే నా ఫ్రెండ్ గురించి ఆలోచించేలా చేసింది. యూట్యూబ్లో మీకు ఆప్షన్ ఉంటుంది, ఏంటి తెలుసా, రివైండ్ చేసుకొని చూసి ఒక సాంగ్ ఏదో విన్నాను అనుకోండి, అది మా వెడ్డింగ్ వీడియోలో కూడా ఉంది. నేను అది మళ్ళీ బయట విన్నప్పుడు ద సాంగ్ రిమైండ్స్ మీ ఆఫ్ మై వెడ్డింగ్ డే అని చెప్పొచ్చు. రాయమంటారా? ద సాంగ్ అన్నీ ఇట్లనే వస్తాయి. రిమైండ్స్ మీ ఆఫ్ మై వెడ్డింగ్. ఇలాగా ఏదైనా సాంగ్స్ గుర్తు చేస్తాయి, మ్యూజిక్, మనుషులు,
ఇలా ఏది గుర్తు చేసినా కూడా యూ రిమైండెడ్ మీ ఆఫ్ మై చైల్డ్హుడ్, ఇట్లా ఏదైనా చెప్పేసుకుంటూ పోవచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వనా? ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళకి చాలా సిమిలర్గా కనిపించారు అనుకోండి, పోలికలైనా, వాళ్ళ మాటలైనా, వాళ్ళ బిహేవియర్ అయినా, యూ రిమైండ్ మీ ఆఫ్ మై అంకుల్ అనొచ్చు. మీ డైరెక్ట్గా వాళ్ళతోనే అనమాట. యూ రిమైండ్ మీ ఆఫ్ మై అంకుల్ అంటే మా అంకుల్ని మీరు గుర్తు చేసుకునేలా చేశారు, పోలికలు ఉన్నప్పుడు లేదంటే ఆలోచించేలా చేశారు, ఈ ఉద్దేశంతో అంటాం యూ రిమైండ్ మీ ఆఫ్ మై అంకుల్. ఎప్పుడు అంటాం ఇట్లా? పోలికలు ఉన్నప్పుడు, లేదంటే సరిగా వాళ్ళు మాట్లాడినట్టే వీళ్ళు కూడా మాట్లాడినప్పుడు, వాళ్ళలాగే వీళ్ళు కేర్ చేసినప్పుడు, అట్లా బిహేవియర్ ఒకలా ఉన్నా, వాయిస్ ఒకలా ఉన్నా, ఎప్పుడు ఏది సిమిలర్గా అనిపించినా కూడా నాకు మా అంకుల్ గుర్తు చేసేలా చేశారు అన్నట్టుగా ఈ సెంటెన్స్ మనం చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, ఎక్కడైనా మంచి ఫుడ్ ఇంతకుముందు మేము తినేవాళ్ళం, ఇప్పుడు దొరకట్లే, అట్లాంటి ఒక ఫుడ్, అట్లాంటి ఒక టేస్ట్ తోటి మళ్ళీ కనిపించినప్పుడు ద ఫుడ్ రిమైండ్స్ మీ ఆఫ్ దట్ ఫుడ్, అట్లా ఏదో ఒకటి చెప్పొచ్చు అనమాట. దిస్ ఫుడ్ రిమైండ్స్ మీ ఆఫ్ మై ఆంట్స్ ఫుడ్, ఆంట్ ఫుడ్ రిమైండ్ చేసేలా చేసింది, గుర్తు చేసుకునేలా చేసింది, ఆలోచించేలా చేసింది, ఇట్లాంటి ఉద్దేశంతో. నా ఫ్రెండ్కి ఒకరికి తను హెల్ప్ చేస్తానని చెప్పాడు, మర్చిపోయాడు, నేను గుర్తు చేశా, ఐ రిమైండెడ్ హిమ్ ఆఫ్ హిజ్ ప్రామిస్, ఐ రిమైండెడ్ హిమ్ ఆఫ్ హిజ్ ప్రామిస్ టు హెల్ప్ మీ. రాయమంటారా? I reminded him of his promise to help me. ప్రామిస్ని గుర్తు చేసుకునేలాగా నేను చేశానన్నమాట, అది దీని అర్థం. ఇలా అనమాట. రిమైండ్ అంటే గుర్తు చేయడం, రిమెంబర్ ఈజ్ సింపుల్, రిమెంబర్ మీ, హిమ్ అట్లాంటివి గుర్తు పెట్టుకో అని చెప్పడం సింపులే. గుర్తు చేయడం రిమైండ్ అంటాం, రిమైండ్కి రిమైండ్ ఆఫ్, ఈ రెండు యూసేజెస్ మీరు నేర్చుకున్నారు. ఇది కొంచెం కొంచెం అర్థమై ఉంటుంది కదా, వదిలేయకుండా ఇంక ఇక్కడితో రిమైండ్ని సెంటెన్సెస్లో ఎట్లా వాడాలి, రిమైండ్ ఆఫ్ని సెంటెన్సెస్లో ఎట్లా వాడాలి, మనం ఏం కష్టపడక్కర్లేదు. గూగుల్ని ఇదే క్వశ్చన్స్ అడిగినా కూడా అది ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తుంది, మనకు కావాల్సినవి కొన్ని పిక్ చేసుకోవాలి. దట్స్ ఆల్ వీ హ్యావ్ టు డూ. చేతిలో స్మార్ట్ ఫోన్ ఒక్కటి ఉంటే సరిపోదు తెలుసా, మనం కూడా స్మార్ట్గా ఉండాలి. డూ ఐ హ్యావ్ టు రిమైండ్ యూ టు హిట్ ద లైక్ బటన్? No. Thank you so much. I will meet you with some other concept next time. Bye bye. Take care.